ఒకటేసేయాలి. ఎంత అవుద్ది? పర్సన్ బట్టి ప్రైస్ అవుద్ది. వీడే ఆ పర్సన్. నేను చెప్పినా అని చెప్పుర్రా. ఇదేమి ఎగ్జిబిషనా? సిలబస్ ఏంది? వీడు మాకు కావాలి. నాయుడు మన శరత్ బాబా బొట్టు సినానా? ఈడంటే ఎవడు? ఇంకా మధ్యలో ఈడేడికించి వచ్చిండు? కోయంబత్తూరు నుంచి వచ్చాడు. రాజా చంద్ర ప్రతాప్ వర్మ. వాడిని వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చాం? ఏమ్రా? ఒక్క నిమిషం సైడ్కి రా. ఏందిరా పెద్ద సీరియస్ గా మధ్యలో పిలిచిన? అన్నా నవాబ్ ఖాన్దాన్ లా తల్లికి 2 కాదు 3 పుట్టిర్రు. ఆ మూడోడే కోబే. ఒకడు శరద్ బాబు, 2 సీనుగాడు, 3 కింగ్. కింగ్ గాని లెక్కనే ఇంకొక 2 ఉన్న సంగతి ఈ కొడుకులకు తెలియదు. వీళ్ళ కన్ను మన శరద్ బాబు మీద పడక ముందే సీన్ గానికి ఇట్లా ఇలా కప్పచెప్పినాం అనుకో, మన బాబు సేఫ్ అవుతాడు, సీనుగాడు ఖతమవుతాడు. నడువుర్రా. సర్రా బాయ్, వాణ్ణి మీకు తలిగిస్తే మీ పని అవుతుంది, నాకేమవుతుంది? అన్నా 1,00,000 అంటుండు, 2 అయితే ఒప్పుకోనా? ₹1 కోటి ఇస్తాం. అరే పైసలు కాదు ముఖ్యం, ఫస్ట్ టైం నా తానుకొచ్చిర్రు. 2 దినాల్లో మీ పని సాఫ్. పని అవగానే ఫోన్ చేయి. నమస్తే. రండిరా. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమ్రా? మంచి మర్యాద తెలియదు. అమ్మా శ్రావణి, నువ్వు ధైర్యంగా ఉంటానంటే నీకు ఒక ఖతర్నాక్ నిజం చెప్తానమ్మా. చెప్పనా? బై మిస్టేక్ లా శరత్ బాబు అనుకుని గలీజ్ సలాడ్ బొట్టు సీన్ గాన్ తోటి నీ ఎంగేజ్మెంట్ చేసిన. అవుమా, అసలు ఏం జరిగిందంటే అంటే నేను ఇప్పుడు బొట్టు సీన్ గారిని పెళ్లి చేసుకోవాలనా? ఈ అన్న బతికుండగా నీ లైఫ్ ఖరాబ్ గానిస్తాడమ్మా. అయినా ఇదేమంత సీరియస్ గా తీసుకునే ఐటమ్ కాదు. బై మిస్టేక్ లా జరిగింది, శాస్త్రంలో కౌంట్ కాదని పంతులు చెప్పేసిండు. మళ్ళా సీన్ గాని ఏం చేయాలి? దానికో స్కెచ్ సిద్ధం చేసిన. అబ్బే మీరు హుషారు ఉండరా, తాగి వెండి అయిపోగలరు. మా నువ్వు ఖాళీ అంతోటి మంచిగా మూవ్ అయినట్టు చేయి, మిగిలింది మేము చూసుకుంటాం. వస్తుండు సాలాగడు. దాసీను ఏంటి రమ్మన్నా? ఏం లేదు సీను, చెల్లెమ్మ నేను డిసిషన్కి వచ్చినాం, చూస్తావేమమ్మా చెప్పు. అవు సీను, మంచో చెడో నీతో ఎంగేజ్మెంట్ జరిగింది, నిన్ను పెళ్లి చేసుకున్నాడే న్యాయము. మరి శరత్ గాడు? షరత్ లేదు భరత్ లేదు, చెల్లెమ్మ ఓకే అన్నాక జబడాలు వలుగుతాయి. అచ్చా ఎంగేజ్మెంట్ అయినాక బొమ్మరుదులకు దావత్ ఇచ్చుడు మా వంశంలో ఆచారం. చూస్తారేం బే పట్టుకరారి. జల్దీ తీసుకురా. తీసుకురా బే. అరే ఏం ముస్తాబ్ చేసినావు? ఏంది దించే ఎరకైతే అంతేనంటావా? అమృతం. తాగు బిడ్డ తాగు. అదిగో తీసుకొచ్చారు. ఈ 5 కోట్లు దొరుకుతుంటా సన్నాయి. ఎవరు పుట్టోడా? ఆగండి ఆగండి. తెరిచిర్రా. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నాదో చిన్న అప్లికేషన్ సార్. ఏ మూటి నువ్వే తెరుస్తావా? లేదు సార్, వాడు ఓపెన్ అయ్యే లోపు నా రివెంజ్ క్లోజ్ చేయాలి. ఏరా నన్నే కొడతావురా? నేనంటే ఏంటి అనుకుంటున్నావురా? తొక్కేస్తాను. ఏం మూసినాను కొట్టావే? ఏమి అట్లా చూసాడారు? తెరిచిరి తెరిచిరి. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అలా నువ్వు వచ్చినావేమోనా? వానికి దాగిపించి వాని తలిగిర్రు అంటే మీరు దాగి నన్ను తలిగిస్తారు బే. అచ్చా నన్ను దాన్ని నోడేవాడరా? మ్యూజిక్ డైరెక్టర్ గాడన్నా. ఈ పొట్టి సాలేవాడా? అవునన్నా. అబ్బే ఓ సాలే నీ అయ్యా. నాకు ఏళ్ళు పెట్టినోడు లేడు బే. ఏంది డ్రామా? కింగ్ ఎక్కడ? ఊకవా. వాడు శానగాడు మాకు చేయి కొట్టి చంపించిండు, నేనే పోయి పట్టుకొస్తా సలగాన్ని. నడువురా. వాడు వస్తేనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావు. ఈ జ్ఞానేశ్వర్కి ధమ్కిస్తున్నావురా? ఎగ్జిబిషన్ పెట్టేసిరా తుపాకులది. అరే బుద్ధిగాలారా, నన్ను చంపితే ఆడొస్తాడు. జర్ర దమాక్తో ఆలోచించుడి. ఏందన్నా నువ్వు చెప్పేది? మళ్ళీ మళ్ళీ చెప్పలేనమ్మా, నువ్వేం చేస్తావో నాకు ఎరకలే. గా సలగాని పట్టుకరా. రే మీరు చేసిన దేడి దిమాక్ పనికి అక్కడ డేంజర్లో పడిండు. ఇప్పుడు ఆ బొట్టు సింగడ రంగనే నేను అన్ని మాటల్లో పెడతాను. మోకా చూసుకుని ఒకటే దెబ్బ బస్. నెత్తు రాకూడదు, పానం పోకూడదు. అట్లనే అమ్మా. ఖాళీ 2 గంటలు సోయిలోకి రాకూడదు సాలాడు. ఆ టెక్నిక్ మాకు తెలియదమ్మా. గూంచి పెట్టి ఒకటి కొడతాం, ఉంటే ఉంటాడు పోతే పోతాడు. మరేం తెలుసా నీకు? ఫాల్తుగా వస్తుండు. చుజ్జా ఊరుకుని గోడు బర్రెళ్ళకున్నారా?
జల్దీ రే వెంకట్ జల్దీ రారా దించండి దించండి తీసుకురండి వచ్చిండు సాలేవాడు కరెక్ట్ టైంకి వచ్చినావమ్మా. అది సరేనా ఈ కొడుకులు నిన్ను లాక్ చేసుడేంది తెలుసుకుందా అరే తెలుసుకొని కాలేమన్న మనుషుల అమ్మ జంగిలి కొడుకులు. నేను చేస్తా కదా అలా పని నువ్వుకో. అరే గడ్డం ఇదిగోవా కింగ్ ఏం చేసుకుంటారో చేసుకోర్రి. వాడు చాలా షానాగాడు హుషారు ఉండాలి. తర్వాత నన్ను అడగదు. రేయ్ హ్యాండ్ ఓవర్ చేయరా. ఈ సలగాడు సీన్ గాంతో టెన్షన్ ఖతమైందమ్మా. అవన్నా రేయ్ అన్నా. పోయి పేమెంట్ పట్టుకరారి. అన్ని పెద్ద నోట్లు కావాలి. శ్రావణి గారు ఎవరు మీరంతా వదలండి. ఏంటిది శ్రావణి గారా? సార్? గుడేది దేవుడేడి? అన్నా శరత్ లేకున్నాడే నేను ఆఫీస్కి వెళ్ళాలి, వదలమని చెప్పండి సార్. ఆఫీస్ అంటుండు శరత్ బాబే. మరి ఇప్పుడు ఎట్లా అరే రే రే ఆగరా రే. ఏమండి శ్రావణి గారు ఏమండి? మాట్లాడకుండా రారా. ఎడమండి బే, ఇందాక ఇచ్చిన సరిపోలేదా? అసలు ఎవర్రా మీరంతా? కింగు రా రా రా. ఏయ్, ఈ మాట అన్నందుకే మీ వాళ్ళందరికీ ఆల్ సైడ్స్ అప్పడం అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి కింగ్ అంటే నీకు అదే అవుద్ది. నువ్వు కింగువు కాదనేటి సంగతి నాకు తెలుసబ్బి. ఇప్పుడు అదే పోలికలతో ఉన్న నిన్ను దొలకపోయి కింగ్ ప్లేస్ లో పెట్టాననుకో, నా ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతాది. కాబట్టి నువ్వు కొన్ని దినాలు కింగు లెక్కనే యాక్ట్ చేయాల. నేనెందుకు చేయాలి? ₹1,00,00,000 ఇస్తా. నాకు పైసలతో పాటు పని కూడా నచ్చాలి. నీ సైడ్ న్యాయం ఉంటేనే సపోర్ట్ ఇస్తా. న్యాయం లేకేమబ్బా, చెయ్య నేరం విందబడి భార్య బిడ్డలకు దూరంగా ఈ కూలీకూరల మధ్య కుక్క బతుకుతాడా? నా మేనల్లుడు కింగ్ మంచి పనుల కోసం చేసినేటప్పు ఇప్పుడు నా మెడకు చిక్కుకున్నది. నీ బాధ నాకు అర్థమైంది, కానీ కనిపించకుండా పోయిన కింగ్ తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి? ఇంగాడి కింగు రాడు, ఎందుకు రాడు? చచ్చిపోయినాడు. ఏంట్రా ఇన్నాళ్ళు కింగ్ తిరిగి వస్తాడు, మీ అప్పు తీరుస్తానన్నావు, ఇప్పుడు చచ్చిపోయారంటావేంట్రా? ఆశేసరా కింగు లేడని చెప్తే నువ్వు నన్ను బతకనిస్తావా? ఆ దానికే చెప్పలే. ఇప్పుడు ఈ సీనుబాబు ద్వారా నీ అప్పు తీర్చేటి ఛాన్స్ వచ్చినది. నిజం చెప్తాండా. ఇప్పుడు మాత్రం నిజం చెప్తున్నావు అని గ్యారంటీ ఏంటి? ఓబీ కింగు సావు కళ్ళారా చూసినాడు. చెప్పు. డెత్ సర్టిఫికేట్, డెడ్ బాడీ ఫోటోస్. కింగు సచ్చినేటి విషయం తెలిస్తే ఫ్యామిలీ ఏమైపోతాదోననే భయంతో ఆ నిజం నా గుండెల్లోనే దాచుకున్నా. సీరుబాబు నువ్వు సహకరిస్తే మా కింగును చంపినేటి హంతకుడిని గుడకబట్టుకుంటా. ప్లీజ్. పేమెంట్తో పాటు పాయింట్ కూడా నచ్చింది. డీల్ ఓకే. సార్, శ్రావణి శరత్ నువ్వు అసలు టెంపుల్ కిందకు వచ్చావు? ప్రతి శనివారం టెంపుల్కి వస్తా అని చెప్పాను కదా శ్రావణి, అలాగే వచ్చాను. ఇంతలో ఎవడో దొంగ వేద వెనకాల నుంచి కొట్టాడు. కళ్ళు తెరిస్తే ఇక్కడ ఉన్నాను. అరే ఇదంతా ఎరుకున్నదే చెప్తున్నావు బాయ్. లోపటేం జరిగిందో చెప్పు. ఎవరో కింగ్ అట, అచ్చున అలాగే ఉంటాడట. అతనిలాగా యాక్ట్ చేస్తే ₹1,00,00,000 ఇస్తానంటున్నారు. నాకేమో భయం వేసింది. నువ్వేం భయపడకు శరత్. అన్నయ్య ఇతను సీను కాదు శరత్ అని చెప్పి శరత్ ని తీసుకెళ్లిపోదాం పదా. అబ్బా నువ్వు కూడా ఏందమ్మా బాబు లెక్క మాట్లాడుతున్నావు. జర్ర బేజాకు పని చెప్పుర్రి. వాళ్ళకి కావాల్సిన సీన్ షరతో కాదు, కింగ్ లెక్క ఉండేటోడు కావాలి. మరి ఇప్పుడు ఎలాగండి? వాళ్ళు చెప్పినట్టు యాక్టింగ్ చేయి, టైం చూసుకొని సీన్ గాని ఎంట్రీ ఇచ్చి నేను సేవ్ చేసుకుంటాం. అయితే ఆఫీస్కి లీవ్ పెట్టేసి వస్తా. అగో మనమేమో ఐమాక్స్ థియేటర్ లో పిక్చర్ కి వచ్చినామా, వాళ్ళు ఇడవరు. ఎందుకు ఎవరండి? మనం ఏం చేసాం? అరే సంజాయించమ్మా. ఏంటి శ్రావణి? యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇదిగో పెద్ద ఆయన గా సీనుగాడు షానాగాడు 2 దినాల్లో మీకు చేయగొట్టి మళ్ళీ ఇడికి వచ్చేస్తాడు. యాలొస్తాడు. వాడికి నా చెల్లెలంటే ప్రాణం. అది వాడి వీక్నెస్. వాయమని గుడక తొలకపోదామా? దానికో వీక్నెస్ ఉంది. మళ్ళదేంది? నేనంటే నా చెల్లెలకి ప్రాణం. నేను లేని ఏడికి రాదు. యబ్బా అసలేమని కింగ్ ప్లేస్ లో ఎట్ట ఎంటర్ చేయాలని నేను చేస్తా అంటే మిమ్మల్ని అందరినీ కూర్చోపోవాలనా? ఇన్విటేషన్ లంపి మీ చుట్టాలు గుడికొస్తారు. అరే నువ్వేం ఫికర్ చేయక్, నా దగ్గర జబర్దస్త్ ఐడియా ఉంది.